హరినామములే అన్ని మంత్రములు. అన్నమాచార్య స్వామి వారు కీర్తనలో హరినామములే అన్ని మంత్రములు అంటే హరి అనేటువంటి 2 అక్షరాలే ఇన్ని మంత్రములుగా ప్రవర్తించింది. అదే కదా పాణిని కూడా నేను అనుకున్నాం మనం. తావంతి హరినామాని వేదాక్షరాన్ని యావంతి. ఎన్నైతే వేదములలో అక్షరములు ఉన్నాయో ఆ అక్షరములన్నీ హరినామములే. 2 నామాలు. ఈ 2 నామాలే ఇన్ని వేల 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 అక్షరములుగా ప్రవర్తించాయి. కాబట్టి అది ఆ హరినామంలో ఉండే. కాబట్టి ఇది ఓంకారం లాంటి బీజము వంటి రామాయణానికి బీజము లాంటి ఒక గ్రంథం. కాబట్టి దీనికి మూలరామాయణం అని పేరు, మంత్రరామాయణం అని పేరు. చిన్నగా కలిపి రామాయణంతో చదువుకోలేనండి నేను, చాలా పెద్దది కదండి రామాయణం. రామాయణాన్ని నిత్యం అనుసంధానం చేసుకోవాలి కదా అంటే ఈ సర్గ సార్. కాబట్టి బాలరామాయణం. బాల అంటే చిన్న రూపంతో ఉండి సారమంతా కలిగినటువంటి రామాయణం బాలరామాయణం అని పేరు. తిరిగి బాలరామాయణమని మూలరామాయణమని ఇంకొక పేరు శతశ్లోకి రామాయణం. 100 శ్లోకాలు, సరిగ్గా 100 శ్లోకాలు. ఆ 100 శ్లోకాలు శతశ్లోకి రామాయణం అంటారు. లోకంలో ఒక వ్యవహారం శతశ్లోకేన పండిత. 100 శ్లోకాలు వస్తే మహాపండితులు అయిపోతారండి అంటారే. ఆ 100 శ్లోకాలు ఏ శ్లోకాలు? ఏవో శ్లోకాలు కాదు. ఈ రామాయణంలో ఈ సర్గ ఈ 100 శ్లోకాలు కనుక నేర్చుకుంటే వాడు మహాపండితుడే సందేహం లేదు అని చెప్పే సూక్తి ఈ శతశ్లోక రామాయణాన్ని పట్టి ఏర్పడింది. ఎక్కడెక్కడికో దాన్ని ప్రవర్తించిన తప్పేం లేదులే. 100 శ్లోకాలు నేర్చుకుంటే భగవద్గీతలో కావచ్చు, విష్ణు పురాణంలో కావచ్చు, వేరే పురాణంలో ఏదైనా కావచ్చు. 100 శ్లోకాలు వస్తే పండితులే కావచ్చు. కానీ ఏదో వస్తే పాండిత్యం వస్తుంది. సహస్రామ స్తోత్రంలో 100 శ్లోకాలు వస్తే ఏమొస్తాయి? విశ్వం విష్ణు వషటు వషట్కార ఇవే వస్తాయి. వాడికి అర్థం తెలియదు. అవన్నీ నామాలే తప్ప అందులో క్రియాత్మకమైన చర్య ఉండదు. కాబట్టి క్రియ ఉండాలి, ఒక కర్మ సాగాలి, ఆ కర్మ ప్రచోదనాన్ని కలిగించాలి, ఆ ప్రచోదనం ధర్మానుష్ఠాన పర్యంతం కొనసాగాలి. అలాంటి ధర్మాచరణ కలిగిన కథ అంతా ఉంటే అది చదువుకుంటే అన్నీ తెలుస్తాయి. కాబట్టి శతశ్లోకేన పండిత. పండా అస్య అస్థితి పండిత అని కదా అర్థం. బుద్ధి కలిగిన వాడు అవుతాడు. పండితుడంటే మొత్తం కావ్యాలు రాసేస్తాడు, ఏదో అది ఇది చేస్తాడని కాదర్థం. బుద్ధి కలిగిన వాడు బుద్ధిమంతుడు అవుతాడు. బుద్ధిమంతుడు కావాలంటే 100 శ్లోకాలు కావాలి. 100 శ్లోకాలు కావాలంటే సంక్షేప రామాయణాన్ని అధ్యయనించాలి. అందుకే మన పెద్దలు, మన పూర్వులు, మన గురువులంతా కూడా చిన్నపిల్లకి సంక్షేప రామాయణాన్ని నేర్పించేవారు. సంక్షేప రామాయణం నేర్చుకునేది. కొంతమంది చారిత్రక పురుషులలో నందమూరి తారక రామారావు గారు ఉన్నారు కదా, మహాగౌడే ఆయన కూడా. ఆయన చిన్నప్పుడు 9వ ఏడు రాగానే సంక్షేప రామాయణంతా కంఠస్థంగా మా తాతగారు నేర్పారు అని చెప్పారు. అంటే అప్పట్లో ఈ వ్యవస్థ కేవలం బ్రాహ్మణ్యంలోనూ కాదన్నమాట, అన్ని వర్గములలో ఈ వ్యవస్థ ఉండేది. కాబట్టి సంక్షేప రామాయణం అనేది గొప్ప బుద్ధిని కలిగిస్తుంది. సంక్షేప రామాయణానికి ఉండేటువంటి ఫలశ్రుతిలో కూడా కుమార సంహిత చెప్తుంది, అద్భుతమైన బుద్ధి నీకు కలగాలంటే సంక్షేప రామాయణం చదువు. అన్ని ఫలాలు వస్తాయో పక్కన పెట్టి బుద్ధి కలుగుతుంది. బుద్ధి కలిగితే చాలా అన్నీ కలిగినట్టే లెక్క. బుద్ధికి ఎంత గొప్పతనమా అంటే మనకి వేదాంత శాస్త్రంలో ఒక అందమైన శ్లోకం ఉంది. ఏమిటా శ్లోకం అంటే నదేవా దండమాదాయ రక్షంతి పశుపాలవతు. దేవతలను మనం ప్రార్థన చేస్తే, ఆరాధన చేస్తే వాడు వెనకాల ఉండి నడిపిస్తారండి. వాడు నేను ఉపాసన చేసినందులో నా వెనకే ఉండి ఆయన నన్ను ముందుకు తోస్తూ ఉంటాడు. అలా జీవనం హాయిగా గడుస్తుంది అనుకుంటే ఎలా ఉంటాడు వెనకాల ఆయన? నా దేవా దండమాదాయ రక్షంతి పశుపాలవతు. ఆవులు వెనకాలో, గేదె వెనకాలో వాడు నుండి పాడే నుండి కర్రపుడు చో 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 అంటున్నట్టుగా దేవుడు నీ వెనకాల ఉండడు. దేవుడు వెనకాల అన్నంటి ఉండి రక్షిస్తాడన్నారు కదండి. అంటే నా దేవా దండమాదాయ రక్షంతి పశుపాలవతు ఎంతు రక్షితు విచ్చంతి. ఎవరినైతే రక్షించాలని వాడు సంకల్పిస్తారో, వాడు అనుకుంటారో, వాడికి అనుగ్రహం కలుగుతుందో బుద్ధ్యాతం యోజయంతితే, వాడికి సద్బుద్ధిని ప్రసాదిస్తారు. సద్బుద్ధిని ప్రసాదిస్తే బుద్ధి కలిగిన వాడు మంచి పని చేయడానికి ఉపక్రమిస్తాడు. మంచి పని చేసేవాడికి మంచివాడు సహవాసం వస్తాడు.
మంచి వారి సహవాసంలో సత్సాంగతి ఏర్పడుతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని ఆదిశంకరులు భజగోవింద శ్లోకంలో చెప్తారు. అంటే ఈ సత్సంగతి కలగడానికి వీలుగా మనకి ముందు బుద్ధి కలగాలి కదా, అలాంటి బుద్ధినిచ్చి మనం తరించడానికి వీలుగా మనకి ఒక సన్మార్గ దర్శనం చేయగలిగేది మూల రామాయణమని ఈ సంక్షేప రామాయణాన్ని అధ్యయనం చేస్తే చక్కటి బుద్ధి కలుగుతుంది అని ఫలశ్రుతిని చెప్తారు. ఆ సంక్షేప రామాయణంలో ఇంకా మనం ప్రశ్న చెప్పుకున్నాం తప్ప సమాధానాలు చెప్పుకోలేదు. ఇది విని ఎలా నారద మహర్షి ప్రతిస్పందించాడో రేపటి రోజు చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమమే తత్పురాముక్తం ఆఖ్యానమస్తు ప్రవ్యాహరత విశ్రద్ధం వరం విష్ణో ప్రవర్ధత తాపస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం నీకరస్యాం హృదయస్థో జనార్దనః కాలే వర్షతు పర్జన్యః శరీరస్య శాలినీ దేశోऽयं శోభరహితः బ్రాహ్మణాः సంతు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవः శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః. పితామహస్యామి పితామహాయ ప్రాచైతసాదేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాత్మకం. వేదవేద్యే పదే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధ్యాయే భద్రాద్రివైకుంఠరామం సీతారామాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజ ఇతి భజే. భారద్వాజకులాబ్ధీందుం వేద వేదాంతపారగం శ్రీవేంకటార్య సత్శిష్యం నృసింహార్య గురుం భజే. భగవద్బంధులారా, రామచంద్ర మహాప్రభు అవతరించిన విడంబిరామ సంవత్సరంలో వారి యొక్క అవతార వైభవాన్ని, వారి యొక్క మహిమాన్వితమైన చారిత్రాన్ని లోకానికి ప్రకటించిన వాల్మీకి విరచించిన రామాయణాన్ని సమగ్రంగా చెప్పుకునే ఆలోచనతో మనం ఈ రామాయణ ప్రవచన లహరిని ప్రారంభించాం. సమగ్రంగా వాల్మీకి చెప్పిన శ్రీరామాయణంలో ప్రతి శ్లోకాన్ని, దానిలో ఉండే విశేషాలని యథామతిగా, యథాశక్తిగా, యథాకాలంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఈనాడు బాలకాండ యొక్క మొదటి సర్గలో కూడా నిన్నటి రోజున కొద్దిగా వాల్మీకి పరిప్రశ్న దాకా రాగలిగాం. ఈనాడు నారద మహర్షి యొక్క సమాధానాలతో ఈనాటి ప్రవచనం ప్రారంభమవుతుంది. ఈ విడంబిరామ సంవత్సరం మనకు అందించినటువంటి ఒక గొప్ప వరంగా రామచంద్రమూర్తి యొక్క దివ్యానుగ్రహంగా భావిస్తూ ఈనాటి మొదటి సర్గలో ఉండేటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సర్గని వాల్మీకి నారద మహర్షి యొక్క ఉపదేశమైన తరువాత రెండవ సర్గలో తన నోటి వెంట అప్రయత్నంగా జాలువారిన మానిషాద శ్లోకం తరువాత భరద్వాజ మహర్షి యొక్క బలవంతం రాయాల్సిందే, ఎలాగైనా నేను ఉంటా వెనకాల రాద్దాం మనం కావ్యాన్ని అనేటువంటి అభిప్రాయాన్ని కూడా తీసుకుని
మళ్ళీ నారద మహర్షి చెప్పిన కథని మననశీలుడైనటువంటి వాల్మీకి మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుని ఆయన చెప్పిన కథానుగుణమైన పద్ధతిలో మొదటి సర్గని రెండవ సర్గని నిబంధించాడు. ఈ మొదటి సర్గని రెండవ సర్గని వాల్మీకి నిబంధించారా, ఎవరైనా నిబంధించారా అనే అభిప్రాయం కూడా ఉంది కదా. మామూలుగా అయితే వాల్మీకి అడిగాను, నారద మహర్షి చెప్పాను, తానెందుకంటాడు నేనే అడిగాను ఆయన చెప్పాడు అనాలి కదా. అనకుండా వాల్మీకి తపస్వి పరిపప్రచ్ఛ అని కదా ప్రారంభించాడు. మొదటి శ్లోకంలోనే ఉండే అద్భుతమైన అంశములను మనం కొద్దిగా చెప్పుకోగలిగాం. యథామతి నాకు తెలిసినంతలో మనకి కలిసి వచ్చినంతలో చెప్పుకోగలిగాం. అందులోనే తపస్వాధ్యాయ నిరతుడైన వాగ్విదాం వరుడైన మునిపుంగవుడైన నారదుని తపస్వి వాల్మీకి పరిపప్రచ్ఛ. తపస్వి అనే ఒక్క పదాన్ని వాల్మీకి వాడతారు. ఇది తమాషాగా తపస్వి అనే పదములకు అర్థం రెండు రకాల వ్యాఖ్యాతలు చెప్తారు. ఒకటి గొప్ప తపస్సునాచరించిన వాడని ఒక అర్థం. తప ఆలోచనే అనే ధాతువు మీద నుండి, తప అంటే ఆలోచన చేయడం, ఒక దాని గురించి బాగా ఆలోచిస్తున్న వ్యక్తి కూడా తపస్వి అని పిలువబడతాడు. కానీ నాటక పరిభాషలో తపశోచనే, తప అంటే బాధపడడం కూడా ఒక విషయం. అందుకనే వాల్మీకి కాళిదాసాదులు నాటకాలలో ఏషా తపస్విని శకుంతల అని వాడతారు. ఈ దీనురాలైన శకుంతల అని చెప్పడం కోసం తపస్విని పదం వాడతారు. ఈ తపస్విని పదం చింతగా ఉన్నప్పుడు, చింతన చేసేటప్పుడు, తపస్సును ఆచరించేటప్పుడు మూడు రకాలుగా ఉండే వ్యక్తికి తపస్వి అనే పదం వాడడం అనేది మన కావ్య పరిభాషలో కనిపిస్తుంది. అక్కడ వాల్మీకి తపస్వి అనే పదం గొప్ప తపస్సు చేసిన వాడు అని అర్థం చెప్పుకోవాలా, ఆలోచన కలిగిన వాడై అడిగాడని చెప్పుకోవాలా, లేదా చింతాగ్రస్తుడైన వాడని చెప్పుకోవాలి. మూడు చెప్పుకోవచ్చు. ఆయన వైపు నుంచి వాల్మీకి గనక ఈ సర్గని రచించి ఉంటే ఆయన వైపు నుంచి చింతాగ్రస్తుడైన వాల్మీకి అనబడే నేను అని అర్థం. ఎప్పుడైనా సరే తనని తాను చెప్పుకునేటప్పుడు తనకుండేటువంటి ఒక పరిమితిని చెప్పే అంశంలో తాను ప్రథమావిభక్తిని వాడటం కూడా జరుగుతుంటుంది. మనకి సంప్రదాయంలో అది కొంచెం అలవాట్లో ఉంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అంటే కృష్ణుడు ఇక్కడ ఉంది. ఈశ్వర సర్వభూతానాం అన్నాడా, ఈశ్వర సర్వభూతానాం అన్నాడా? అలా అనలేట. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్నాడు. అంటే ఆ పదం అలా చెప్పకపోతే తరువాత పదములకు అది విభిన్నమవుతుంది, వ్యతిరేకము కావడానికి వీలేదు. ఎందుకు అలా వాడాడంటే నేను అని చెప్పడం కంటే ఈశ్వరుడు అంటే భగవంతుడు, పరమాత్మ, పరమేశ్వరుడు అయిన నేను అని చెప్పాలి. మనకు సంప్రదాయంలో అడిగే దాసుడు వచ్చాడండి, దాసుడు విన్నాడండి అంటే, దాసుడు అంటే ఎవరు? నేను విన్నానండి అనడు. అనకుండా దాసుడికి అర్థమైందండి అంటే, దాసుడు అంటే వీడే, నాకు అర్థమైంది అని చెప్పడానికి దాసుడనైన నాకు అర్థమైనది అని చెప్పడం కాకుండా దాసుడు విన్నాడు, దాసుడు చేస్తాడు. ఇది ఒక ప్రయోగం, ఒక పరిభాష మనకు కనిపిస్తుంది. ఈ పరిభాష మన దగ్గరే కాదు, నాటకములలో సాంప్రదాయకమైన అంశములలో అయం జన అస్థికలు అంటే వీడున్నాడు కదండి, ఈ పని ఎవరు చేస్తాడో అని మహర్షి అంటూ ఉంటే అయం జన వీడున్నాడు కదా, వీడంటే ఎవరు? నేనున్నాను కదా అన్నారు, వీడున్నాడు కదా. అదొక అందమైనటువంటి పరిభాష. ఆ పరిభాష ప్రకారంగానే తపస్వి వాల్మీకి, దీనుడైన వాల్మీకి యాచిస్తున్నాడయ్యా. నారద మహర్షి చెప్తున్నాడు కదా, నారద మహర్షిని ఎంత దీనంగా యాచించాడో ఆ పదం వల్ల తెలుసు. ఆ పదం మనకేమో గొప్ప తపస్వి అయిన వాల్మీకి ఇంత తమాషా ప్రశ్న వేశాడేమిటి అనిపిస్తుంది. తప ఆలోచనే ధాతువు మీద నుంచి చూస్తే రామచంద్రమూర్తి ఆవిర్భవించాడు. తనకు తెలుసు, తను కూడా అయోధ్యకి సమీపంలో ఉన్నవాడే, అయోధ్యకి మరీ దూరంలో ఉన్నవాడే కాడు వాల్మీకి మహర్షి. రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతంగా అరణ్యవాసానికి బయలుదేరిన తర్వాత ముందుగా వాల్మీకిని కూడా దర్శించాడు. స సీత సహ లక్ష్మణ వాల్మీకిమభివాదయతు మనకు వస్తుంది, అయోధ్యాకాండలోనే వస్తుంది. అంటే వాల్మీకిని రాముడు చూశాడు, రాముడు తన ఆశ్రమానికి వచ్చాడు.
వచ్చినవాడు తనకి నమస్కారం చేసినవాడే, వెళ్ళినవాడే రాముడు. రాముడు ఇక్ష్వాకు వంశస్థుడని తెలుసు, దశరథుడు కుమారుడని తెలుసు, అద్భుతమైనటువంటి ఒక ధర్మజ్ఞత కలిగిన వాడని తెలిసినా వాల్మీకి మళ్ళీ ఎవరో మంచివాడు ఎందుకండి అని అడగవలసిన అవసరం ఉన్నదా అని పెద్ద ప్రశ్న వేసుకుంటారు వ్యాఖ్యాతలు. ఎందుకు అడిగాడు? తపస్వాధ్యాయ నిరతః. ఎవరి వల్ల తన ఆలోచన ఎప్పుడు కూడా తనకేదో ఒక ఆలోచన తడితే ఆలోచనని నిర్ధారించుకుని ప్రమాణీభూతం చేయలేదు. పెద్దలకి చెప్తారు సబబుగానే ఉన్నది, ఇది ధర్మశాస్త్రానుగుణముగానే ఉన్నది, ఇది ప్రామాణికమే, ఇలా నీవు చేయవచ్చునని ఆజ్ఞ తీసుకుని చేయవలసి ఉంది. వాల్మీకి రాముని యొక్క మహిమ, రాముని యొక్క గరిమ తెలియనివాడు తెలిసినవాడే అయినప్పటికీ కూడా నారద మహర్షి అడగడంలో ఉండేటువంటి అందం తనకుండే అభిప్రాయాన్ని నిర్ధారించుకోవడం కోసం అంటూ ఒకరు వ్యాఖ్యానాన్ని చేస్తారు. ఇందులో తపస్వి అనే పదం కూడా తకారము ఇలా రెండు రకములుగా వాడడానికి గల కారణం ఏమి అంటే గురోహో శిష్యస్యచ. తకారం అనేది ప్రయోగములలో కావ్య పరిభాషలో కానీ సాహితీ పరిభాషలో కానీ తకారో విఘ్ననాశక సౌఖ్యదాయక నకారస్తు తకారో విఘ్ననాశక. సాహిత్య శిరోమణి, సాహిత్య చూడామణి లాంటి గ్రంథములలో ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క ఫలాన్ని ఇస్తుంది అని చెప్తారు. అసలు తమాషా ఏమిటంటే కవిత్వం రాయాలనుకునేవాడు ఎవరైనా, లోకంలో కావ్యం రాయాలనుకునేవాడు ఎవడైనా, ఒక సాహిత్యాన్ని జగద్భితంగా అందించాలనుకున్నవాడు ఎవడైనా అక్షరముల యొక్క అధిదేవతలను వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటే తప్ప కావ్యరచన చేయకూడదు. ఏ అక్షరమునికి ఎవరధిపతి? అకారములకు ఒకరధిపతి, ఆకారములకు ఒకరధిపతి, ఇకారములకు ఒకరు, ఉకారములకు ఒకరు. ఇలాగా వర్ణమాలకు ఉండే అధిదేవతలందరినీ కూడా శాస్త్రం చెప్తుంది. ఇందులో ఈ వర్ణమాల తెలియకుండా వర్ణానాం, ఈ వర్ణముల యొక్క ఉద్భవ, పశ్చాత్, వ్యక్తి, సంఖ్య, తతఃపరం, భూత బీజ విచారశ్చ. అక్షరములకు ఉండేటువంటి వర్ణముల యొక్క ఉద్భవం కానీ, పశ్చాత్ వ్యక్తిత్వం కానీ, సంఖ్య కానీ, భూతములు కానీ, బీజములు కానీ, విచారము కానీ ఇవేమీ తెలియకుండా కవిత్వం రాయాలనుకుంటే ఎలా ఉంటుందో తెలుసునా అని శాస్త్రగారు ఒక ఉపమానం చెప్తాడు. మొగలి పొదలోకి దూకిన కోతి వలె ఉంటుంది. మొగలి పువ్వులు ఉంటాయి కదా, దానికి కంటకితాలంటారు, ముళ్ళు ఉంటాయి. మొగలి పువ్వులకి, మొగలి చెట్టుకి ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళ మీద కోతి దిగి ఎగరాలంటే చెయ్యి కింద పెట్టాలి. చెయ్యి కింద పెడితే మళ్ళీ ముళ్ళు గుచ్చుకుంటాయి, అసలే కాళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఎలా అయినా అక్కడి నుంచి ఎగరడానికి కొంచెం ఎగిరి మళ్ళీ కింద పడిపోయి మళ్ళీ మొగలి పువ్వు రేకుల మీదే పడి నానావస్థ పడుతున్నట్లుగా కేతక్యారూఢ కపివతు భవేత్ కంటక పీడిత అని అంటారు. అక్షరముల యొక్క తత్వాన్ని తెలియదు. ఎవరు దేనికి అనేది ఒక్కొక్క అక్షరానికి ఒక అధిదేవత ఉంటారు. అలాగా వర్ణములన్నీ ఇవన్నీ మనం అది పెద్ద అంశం కాబట్టి పంచభూతములు, పంచతన్మాత్రలు ఇవన్నీ కూడా ఒక్కొక్క అక్షరానికి ఒక క్రమంలో వాయు, అగ్ని, భూ, జల, ఆకాశా పంచాశతు లిపయ క్రమాత్. ఈ లిపుకి ఈ పంచభూతములు లాంటి కొన్ని భూతములన్నీ ఒక్కొక్క దానికి అధిదేవతలై ఉంటాయి. అచ్చులన్నింటికీ అధినాయకుడు ఒకడు ఉంటాడు, ఆయనకి సూర్య భగవానుడని పేరు. నవగ్రహములు కూడా అక్షరం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి మనం రాసిన కవిత్వం కంటే మహర్షులు రాసిన స్తోత్రములు మరింత ప్రభావవంతములు అనడానికి గల కారణం. ఏదైనా స్తోత్రాన్ని కొంచెం సంస్కృతం వచ్చిన వాడు రాసినా బాగుంటుందనుకో. మరో మహర్షి వేదవ్యాస మహర్షి రాసిన శ్లోకం కంటే, స్తోత్రం కంటే మా కవిగారు రాశారండి, ఇంకా అద్భుతంగా రాశారండి అనుకుంటాం కదా. ఈ కవిగారు రాసింది ఈ కవిగారు రాసినట్టే ఉంటుంది. పదములు బాగుండొచ్చు, వర్ణనలు బాగుండొచ్చు కాదు, కానీ ఈ అధిదేవతల యొక్క తత్వాన్ని గుర్తించిన మహర్షులు రాసినటువంటి కవిత్వంలో ఒక ప్రభావం ఏర్పడుతుంది. అందుకనే వాల్మీకి రామాయణంలో యొక్క మాహాత్మ్యాన్ని చెబుతూ పద్మపురాణం ఉంటుంది. వాల్మీకి రామాయణాన్ని ఎన్ని ప్రాంతీయ భాషల్లో మీరు తర్జుమా చేసుకున్నా, ఈ మాట నాది కాదు, పద్మపురాణంలో మాట, ఎన్ని భాషాంతరీకరణలు చేసుకున్నప్పటికీ కూడా వాల్మీకి రామాయణ శ్లోకములకు ఉండే ప్రభావము వాటికి చెందదు అని స్పష్టంగా చెప్తారు. కారణం దీని ప్రభావం దీనిది. ఇవన్నీ తెలిసినవాడా వాల్మీకి అంటే తెలియక్కర్లా.
సరస్వతే నీ నాలిక మీద కూర్చుని నాట్యం చేస్తానయ్యా అంటే ఎందుకు ఇంకా ఇబ్బంది? స్వయంగా సాక్షాత్తుగా బ్రహ్మ యొక్క వరం కదా ఇతనికి ఏర్పడింది. కానీ ఈ వర్ణక్రమం అంతా బాగా తెలిసినవాడు ఈ వాల్మీకి మహర్షి. ఒక్కొక్క వర్గకి ఒక్కొక్క అధినాయకుడు ఉంటారు. అచ్చులన్నింటికి సూర్యుడు, కవర్గకు కుజుడు, అలాగే చవర్గకు శుక్రుడు, టవర్గకు బుధుడు, పవర్గకు శనైశ్వరుడు, తవర్గకు బృహస్పతి అని అంటారు. తవర్గ అంట తార్థాదార్థ ఇవి ఉన్నాయి. నా అనే అక్షరం పక్కన పెడితే తార్థాదార్థ ఉన్నాయి కదా. ఈ తార్థాదార్థాలకి అధిపతి ఎవరు అంటే గురుడు అంటారు, బృహస్పతి దేవత. కాబట్టి ఇక్కడ తకారంతో ప్రారంభిస్తున్న వాల్మీకి బృహస్పతి యొక్క వందనాన్ని కూడా ఆచరించాడు. లేకపోతే ఈ పదం అలా పడదు అని అంటారు వ్యాఖ్యాతం. అంతేనా? తకారం అనేది ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క సౌఖ్యాన్ని ఒక్కొక్క గుణాన్ని కలిగిస్తుంది. అణ అనే పదం లేక నా అనే పదం సౌఖ్యాన్ని కలిగిస్తుంది. ఆ సౌఖ్యాన్ని కలిగించే నకార పదమే కనుక నిషేధార్థకంలో ప్రయోగిస్తే విఘ్నాలు అనేకాలు కలుగుతాయి. ఇలా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క తత్వాన్ని చెప్తారు. ఇందులో తకార విఘ్ననాశక, విఘ్ననాశకం. ఈ కావ్యంలో ఎలాంటి విఘ్నము లేకుండా రాయడానికి వీలుగా వాల్మీకి తకారంతో ప్రారంభించారు అని ఒక వ్యాఖ్యానం చేశాక మళ్ళీ 2 తకారాలు. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం అంటేట చెప్పే నారద మహర్షికి ఏ విఘ్నము లేకుండా, వ్రాసే వాల్మీకి ఏ విఘ్నము లేకుండా ఉండకుండా గురోహో శిష్యస్య. అందుకనే మనకి వేదమంత్రంలో సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. దీనిలో అర్థమేంటి? మేమిద్దరము హాయిగా ఉండుగాక, సహ నౌ అవతు మేమిద్దరము రక్షింపబడుగాక, భగవంతునితో అనుగ్రహింపబడుగాక. రక్ష అంటే అనుగ్రహం అని అర్థం. రక్ష అని పదమునికి అర్థం ఎవడో ఏదో కొడుతుంటే కాలో చెయ్యి ఒడ్డు పెట్టడం కాదండి. ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి ఈ 2 చేస్తే రక్ష అంటారు. ఏది అవసరమో అది ఇచ్చుట, ఏది ఇబ్బందికరమో దాన్ని తొలగించుట, ఏది అనవసరమో దాన్ని తొలగించుట, ఇది రక్ష అనే పదములకు అర్థం. రక్షణ అంటే అదే ఇష్టమును ఇచ్చుట, అనిష్టమును తొలగించుట, ఇది రక్ష అంటే. కాబట్టి సహనౌ అవతు సహనాభవతు అంటే అర్థం ఆ భగవంతుడు మా ఇద్దరిని ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి పూర్వకముగా రక్షించుగాక. ఒక వాక్యం చెప్తాం, సహనౌ భునక్తు మేమిద్దరము కూడా ఈ విద్యలో ఉండే సారమును సమానముగా గ్రహింతుముగాక. అదేమిటండి? గురువుగారు తెలిసినవాడు, శిష్యుడు తెలియనివాడు కదా. తెలియనివాడు గ్రహిస్తాడు తప్ప తెలిసినవాడు ఎందుకు గ్రహిస్తాడు అంటే తెలిసినవాడు సారాన్ని ఆస్వాదిస్తూ చెబుతాడు, తెలియనివాడు ఆ సారాన్ని ఆస్వాదనకు యోగ్యంగా స్వీకరిస్తాడు. కాబట్టి ఇద్దరూ అనుభవాన్ని పొందుతారు. ఒక అందమైన అంశాన్ని చెప్తున్నప్పుడు తనకి తెలిసినప్పటికి కూడా తెలియని వాడికి చెప్తున్నప్పుడు తనకి తెలిసిన విషయమే మళ్ళీ చెప్తున్న ఆనందాన్ని పొందినట్లుగా సహనౌ భునక్తు ఈ వేదాన్నో ఈ కావ్యాన్నో ఈ ఉపదేశాన్ని చేస్తున్నప్పుడు శిష్యుడు ఎంత ఆనందపడతాడో, ఎంత పొంగిపోతాడో, గురువు అంత పొంగిపోతాడు. సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై. మళ్ళీ ప్రార్థన, హే భగవన్ మేమిద్దరము కలిసి ఈ విద్యకి ఇప్పుడు జరగబోయే ఉపదేశానికో ప్రవచనానికో దేనికైనా అధ్యాపనముల యందు ఏ విఘ్నము లేకుండా చూసుకుంటూ దీన్ని జాగ్రత్తగా తేజోవంతము వీర్యవంతము చేయుదువుగాక. ఇది ప్రార్థన. అంటే ఒకళ్ళ ప్రార్థన కాదు, గురు శిష్యులు కలిసి చేసే ప్రార్థన. ఇక్కడ తపస్వాధ్యాయ నిరతం నారద మహర్షి యొక్క ఉపదేశములో ఎలాంటి విఘ్నము లేకుండా అన్నీ కూడా వాల్మీకి అర్థమయ్యేటట్లుగా చెప్పబడుగాక. నారదునికి ఏ విఘ్నము లేకుండా ఉండుగాక. తపస్వి వాగ్విదాంబరం శిష్యుడైన వాల్మీకి స్వీకరించేటప్పుడు కూడా ఎలాంటి విఘ్నము లేకుండా, విఘ్నాలు వస్తాయి కదా, గురుగారు చెప్పేస్తూ వెళ్ళిపోతారు, ఎక్కడో చప్పుడు అవుతుంది, ఆ చప్పుడు వింటే ఆ చప్పుడు గుర్తొస్తుంది, గురుగారు ఏం చెప్పారో తెలియదు, మళ్ళీ అడిగితే ఉపదేశం కాదు, అక్షరం పోయిందనుకోండి, వీడికి విఘ్నం కదా. వీడికి ఏ విఘ్నము లేకుండా తొలగుగాక. అందుకు తకారం ప్రయోగించాడా అని అంటారు వ్యాఖ్యానం. తకారం యొక్క గొప్పతనాన్ని చెబుతూ వస్తు లాభకరోణస్తు తకార సౌఖ్యదాయక తకారో విఘ్ననాశక అంటూ ఆ సాహిత్య చూడమని గ్రంథంలో ఉండేటువంటి అంశాన్ని ఇక్కడ వ్యాఖ్యాత ప్రస్తావిస్తారు. అలాగా ఈ
ఈ వర్ణములకు ఈ తత్వములు తెలిసిన తరువాత రాసేటువంటి కావ్యములో ఈ దేవతల యొక్క అనుగ్రహం అంతా నిండి ఉంటుంది కాబట్టి అది అద్భుతమైన రసవంతమైన కావ్యం అవుతుంది. ఆ రసవంతమైన కావ్యము, మహత్కావ్యము, మహాకావ్యము వాల్మీకి రామాయణం. అలా కొద్దిగా ఉంటాయి గ్రంథాలు, అన్నీ అలా ఉండవు. అలాంటి ఈ కావ్యంలో వాల్మీకిని ప్రశ్నించాడు. తపస్వి చింతాగ్రస్తుడైన, అంటే రాముడు భగవంతుడు యొక్క అవతారం కదా, భగవంతుడేనా కాదా అని తను మళ్ళీ నిర్ధారించుకున్నాడు. తనకు ఉండేటువంటి తన తపశ్శక్తి చేత భగవంతుడు రాముడుగా పుట్టాడని ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ఈయనే భగవంతుడనే మాట మళ్ళీ నారద మహర్షిలోని వెంట వింటే అప్పుడు ఆయన ఉండే కలిగే ఆనందం బ్రహ్మానందం. ఆ ఆనందం కలగడం కోసం అంటే మళ్ళీ నారద మహర్షి ద్వారా రాముడే భగవంతుడని తెలియడం కోసమే అడిగాడు తప్ప లేకపోతే ఈ మాత్రం తెలియని వాడా వాల్మీకి అని వ్యాఖ్యాతలు ఒక సమన్వయాన్ని చేస్తూ రామచంద్రమూర్తి సాక్షాత్ భగవత్ స్వరూపుడు, ఆయనే భగవంతుడే ఈ లోకంలో పుట్టాడు అనేటువంటి అభిప్రాయంతోనే ఒక 16 ప్రశ్నలు వచ్చాయి. ఈ 16 ప్రశ్నల్లో కూడా కోను అస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ అని ప్రారంభించారు. మన ఏ పదములకు మన అర్థం చెప్పుకోవాలి. కారణం ఒక్కొక్క గుణము కూడా అనేక గుణములకు అది ఒక మాతృక లాంటి ఒక గుణం. ఇలాగా 16, 15 ఒకటిగా 16 గుణములు అడిగితే వీటిని 5 చేసి నారద మహర్షి చెప్తారు. 16 గుణములకి 16 సరిపోతాయి కదా, కాదు, ఒక్కొక్క దాన్ని 5 64 గుణములు చెప్తాడు. నేను అడిగినది ఎన్ని? నేను 16 అడిగాడు, ఈయన 64 చెప్తాడు. ఈ చెప్పడం ప్రారంభంలోనే వాల్మీకి అడిగిన ప్రశ్నల్లో గుణవాన్, వీర్యవాన్, ధర్మజ్ఞ, కృతజ్ఞ, సత్యవాక్య, దృఢవ్రత అనేది సామాన్యంగా ఒక మంచి మనిషికి ఉండే లక్షణములైతే అటు భగవత్పరంగా ఆలోచిస్తే వీర్యవాన్ అనే పదములకు అర్థం ఒక్కడు చెప్పి ముందుకు వెళ్ళిపోతారు. ఎందుకంటే అన్ని గుణములు కనుక చెప్పుకుంటే అదే ఒక 5-6 రోజులు ఉపన్యాసంగా అవుతుంది. వీర్యవాన్ అంటే అర్థం ఎలాంటి విపత్కర పరిస్థితిలో తాను ఎంత ఇచ్చినా, ఎంత చేసినా, ఎంతగా తాను శ్రమించినా ఏమాత్రం శ్రమపడకుండా, ఏ వికారము లేకుండా తను అనుకున్న పనిని ఆశాంతము పూర్తి చేయగలిగిన వాడికి వీర్యవంతుడని పేరు. ఇది వ్యాఖ్యానం. ఒకడు అనుకున్నాడు, అడ్డొచ్చింది, అదే అడ్డొచ్చిందే నేను చేయలేను అని వదిలిపెడతాడు. ఒక్కొక్క రకంగా ఉంటాడు కదా. అలా ఎన్నెన్ని ఆటంకములు ఎదురవుతున్నా ఎక్కడ కూడా శ్రమ అనేది పడకుండా తను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగే గొప్ప ప్రతిభకు వీర్యవాన్. భగవంతుడు సృష్టి చేయాలనుకున్నప్పుడు అనాయాసంగా సృష్టించాడు, సంకల్పమాత్రంగా సృష్టించాడు. ఇంత సృష్టి తానే అయినా తానే మాత్రం వికారాన్ని పొందల. సృష్టి అంతా వికృతిగా ప్రకృతిగా ఏర్పడినా తనలో ఏ మార్పు లేదు. అది దాని గొప్పతనం. అంటే భగవంతుడు ఇంత సృష్టి చేసినా కూడా ఏమాత్రం వికారం పొందనివాడు ఎవడు అని అడిగాడు వాల్మీకి. ఎవరా భగవంతుడు అని కదా ప్రశ్న. వీర్యవాన్, ధర్మజ్ఞ. మళ్ళీ ధర్మజ్ఞ అంటే అర్థం సృష్టి తనకు నచ్చినట్టుగా తాను చేయడం కాదు, ఒక కర్మ గుణములకు, కర్మ చేష్టితములకు అనుగుణముగా తెలియదు. గుణకర్మ విభాగశ. గుణములకు కర్మలకు అనుగుణమైన సృష్టి చేయాలి, తనకి నచ్చినట్టు కాదు. తను కూడా ఒక ధర్మాన్ని పాటిస్తూ నైతికమైన రీతిలోనే తాను కూడా సృష్టిని చేస్తాడు. కాబట్టి భగవద్గీతలో తాను చెప్తాడు, కల్పక్షయే పునస్తాని కల్పాదు విసృజామ్యహం ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః అంటూ అక్కడ చాలా అద్భుతంగా ప్రకటిస్తారు. అక్కడ వీర్యవాన్ అనే పదమునకు ఈ సృష్టి స్థితి లయములకు కర్త ఎవరు జగత్కారణము అడిగిన ప్రశ్న. కాబట్టి వాల్మీకి ప్రశ్నల్లోనే భగవంతుని గురించి పూర్తిగా తెలుసుకోవలసినట్లుగా కూడా ఈ 16 గుణములు కనిపిస్తాయి. ఇవన్నీ విన్న తర్వాత శృత్వా, వాల్మీకి చివరి శ్లోకం, నేను చెప్పిన శ్లోకం 5వ శ్లోకంలో చివర ఇచ్చామి, నేను బలవంతం పెట్టడంలా, నేను ఇబ్బంది పెట్టడం లేదు, ఇచ్చామి, నేను కోరుకుంటున్నాను. తపస్వి కదా, దీనుణ్ణి కదా, నువ్వు చెప్తావని, నీవే చెప్పగలవని నేను కోరుకుంటున్నాను. శ్రోతుం, వినుటకు, నేనేదో చెయ్యాలి కదా, నేను విని నేను తరించాలి కదా. పరం కౌతూహలం, ఇది కుతూహలం. అంతకుమించి కుతూహలం వేరే మోక్షం కావాలో ఏమీ లేదా, ఆ భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించాలి అనే తాపత్రయం తప్ప వేరే. మహర్షే, గొప్ప దర్శనకారుడమైన నీవు, ద్రష్టమైన నీవు, త్వం సమర్థోసి, నీవు మాత్రమే సమర్థుడు కాబట్టి జ్ఞాతుం ఏవం విధం నరం, ఏవం విధం
నేను అడిగిన 15 ప్రశ్నలు గుర్తుంచుకో, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి వీల్లేదు. 15 ప్రశ్నలకి సమాధానం సరిగ్గా నాకు రావాలి. అలా 15 ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆ భగవతత్వాన్ని తెలిసిన అని ఒక అర్థం. నరం అంటే భగవంతుడు అర్థం. ఒకటి నరం మంచి మనిషి అర్థం. 2 రకాల కూడా అడిగాడు. ఒక మంచి మనిషి కథను వినాలని ఉన్నది అని మన కథానుగుణంగా చెప్పుకుంటాం. శ్రుత్వా ఈయన విన్నాడు. చ విన్నవాడు అయి, మళ్ళీ చ అనేది చ అంటే సముచ్చయార్థకం అంటారు. అంటే ఈయన చెబితే ఒకసారి మళ్ళీ తాను ఒక్కసారి ఆలోచిస్తే మళ్ళీ బ్రహ్మదేవుడు తనకు చెప్పిన ఉపదేశమంతా మళ్ళీ చెవులో వినిపిస్తే శ్రుత్వా చ అది విన్నాడు. తను మళ్ళీ ఉపదేశించాలి కదా. ఎప్పుడైనా సరే గాయత్రీ మంత్రాన్ని తన కుమారుడికి ఉపనయనంలో తాను మంత్రోపదేశం చెయ్యాలి అంటే ఆ ఉపనయనానికి ముందు మళ్ళీ గాయత్రి జపం చేయాలి తండ్రి. అదొక పురస్కరణ పద్ధతి ధర్మశాస్త్రం చెప్తుంది. మళ్ళీ ఆ మంత్రాన్ని తాను పురస్కరణ చేసి కుమారుడికి ఇవ్వాలి తప్ప నేను రోజు చేసే సంధ్యావనంలో అనుకోవడానికి ఇది. కానీ తాను ముందు మళ్ళీ దాన్ని ఆమ్నాయం చేయాలి. అలాగే మళ్ళీ శ్రుత్వాచ అంటే అర్థం మళ్ళీ నారద మహర్షి బ్రహ్మదేవుడు తనకు ఉపదేశించిన రామకథనంతా తాను మళ్ళీ విన్నవాడై. ఎక్కడ వింటాడైనా బ్రహ్మదేవుడు చెప్పింది మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకున్నవాడై అని మళ్ళీ శ్రుత్వాచ ఏతత్ ఏది ఇదే కథ ఇలాగే చెప్పాడు ఆయన, ఇదే చెప్పబోతున్నాడు ఆయన. వాల్మీకే నారదో వచ. వాల్మీకి అనే పేరు ఇక్కడ పెట్టడానికి గల కారణం బ్రహ్మదేవుడు పెట్టిన పేరు. బ్రహ్మదేవుడే బ్రహ్మవైవర్త పురాణంలో అథ బ్రవీత్ మహాతేజా బ్రహ్మ లోకపితామహ వల్మీక ప్రభవో యస్మాత్ తస్మాత్ వాల్మీకి రిత్యసౌ. ఇక్కడి నుంచి వల్మీకము నుండి ఆవిర్భవించిన తపస్వరూపమైన ఈ వల్మీకము నుండి పుట్టాడు కాబట్టి ఈ పిల్లవాడు నారద. ఈ పిల్లవాడికి ఇక్కడి నుంచి ఈ మహర్షికి ఇక్కడ నుండి వాల్మీకి అని పేరు. కాబట్టి వాల్మీకి పేరే ప్రసిద్ధం కావడానికైనా, వాల్మీకి తన పేరుని వాల్మీకిగా చెప్పుకోవడానికైనా బ్రహ్మదేవుడు పెట్టిన నామకరణం. తండ్రి కదా నామకరణం చేస్తాడు, తండ్రే నామకరణం చేశాడు. మమ నామ ప్రథమం జాత వేద పితా మాతా చ దధతుర్యదగ్రే. వేదంలో తల్లిదండ్రుల పేరు పెట్టాలి. ఆ పేరు పెద్దలను అడిగి పెట్టాలి. మన ఇష్టం వచ్చినట్టుగా పేరు కూడా పెట్టడానికి వెళ్ళలేదు. కానీ ముందు ఆ పేరును తండ్రి తల్లి కూర్చుని రాస్తారు. ఏదో బుద్ధుల బాబుకు 30 పేర్లు, అందాల బాబుకు 60 పేర్లు పుస్తకాలు చూసి రాస్తే అర్థములు లేని వ్యర్థములైన రకరకాల పేర్లు ఏర్పడతాయి. అదే పెద్దల యొక్క అనుమతితో, పెద్దల యొక్క ఆజ్ఞాపనతో కనుక పెడితే ఆ పదములలో పేరుల్లో కూడా ఒక అద్భుతమైనటువంటి మహిమ ఏర్పడుతుంది. అలా వాల్మీకి బ్రహ్మ పెట్టిన పేరు కాబట్టి ఆ పేరుని కొనసాగిస్తూ వాల్మీకే నారదో వచ విన్నాడు. శ్రూయతాం జాగ్రత్తగా విను శ్రూయతా అంటే విను. ఆమంత్ర్య అంటే అదే అర్థం. మళ్ళీ ఆమంత్ర్య నిమంత్రించి అని ఒక ఆమంత్ర్య ఆసమంతాత్ మంత్రవత్ కృత్వ. ఆసమంత మంత్రీ భూయ అంటే తాను మంత్రస్వరూపుడై వినేటువంటి వాల్మీకిని కూడా మంత్రముగ్ధుల్ని చేశారంటారు. సరే ఎప్పుడన్నా వాడు మాట్లాడుతుండేండి మంత్రముగ్ధులు చేసినట్టుగా మాట్లాడండి అంటారు. ఆ మంత్రముగ్ధత అంటే ఆమంత్రియ. ఇక వాల్మీకి తాను చెప్పే మాటలు తప్ప ఇంక లోకంలో ఏ శబ్దము వినిపించని రీతిలో ఆమంత్రియ అని ఒకటి. రెండవది వాల్మీకి రామకథను వినగలిగే యోగ్యతను తాను పొందించిన వాడై అని కూడా. అంటే ఆయనకి ఆ యోగ్యత లేదని కాదు, మళ్ళీ గురువు ఒక సంస్కారాన్ని ఆచరిస్తాడు. ఉపదేశం చేసిన వాడు కనుక వెళ్ళి స్నానం చేసి శుభ్రంగా బడిబట్టలతో కూర్చుని నాకు ఉపదేశం ఇవ్వండి అన్నప్పటికీ కూడా మళ్ళీ గురువుగారు ఏదో గొరడ కలశం పెట్టుకుని ఏదో పుణ్యాహవచనం చేసి మళ్ళీ వాడి మీద నీళ్లు చల్లి వాడికి పంచగవ్య ప్రాశరించి అప్పుడు కదా మంత్రం చెప్తారు. అంటే ఈయన వైపు నుంచి ఈయనకు సంస్కారం ఉంటుంది. ఆమంత్రియ వాల్మీకిని ఆ విధంగా మంత్రీకృతుణ్ణి చేసి అంటే మంత్రభూతుణ్ణి చేసి అలా అక్కడే ఉండి వినేటట్లుగా ఏ ఇతర ఆలోచన లేకుండా ఉండేటట్లుగా చేసి ప్రహృష్ట చాలా ఆనందపడ్డాడు. ఇక చెప్పకుండా ఆనందం, చెప్పాక ఇతనికి బాగా అర్థమైందండి గురుగారు అంటే కదా ఆనందపడాడు. చెప్పబోయేవాడు చెప్పకుండానే ప్రహృష్ట దేనికి అంటే ఎప్పుడు భగవద్ విషయాన్ని చెప్పాలనుకున్న ఆనందం ఉప్పొంగుతుంది. ఒకటే అర్థం. ఎప్పుడో ప్రహ్లాదునికి కృతయుగంలో ఉపదేశించారు, మహానుభావుడు అయ్యాడు, ఇప్పటికీ నా పేరు నిలబెడుతున్నాడు. మళ్ళీ అలాంటి ఒక గొప్ప శిష్యుడు దొరికాడు.
ఈ శిష్యుడి వలన మళ్ళీ నా పేరు చిరకాలం వర్ధిల్లుతుంది అని ఆ వాల్మీకి మీద ఉండేటువంటి అభిప్రాయంతో ఇంత గొప్పగా నేను రామకథని వాల్మీకి చెప్తే వాల్మీకి అద్భుతంగా దీన్ని లోకానికి అందిస్తే వాల్మీకి గురుగారు ఎవరు ఎంత గొప్పవాడండి, ఆయన గురుగారు ఎవరండి అంటే నారద మహర్షి, నాకే కదా పేరు అని ప్రహృష్ట తన శిష్యుని ద్వారా లోకానికి జరగబోయే ఉపకారాన్ని తద్వారా తనకు తను పొందబోయే యశస్సుని తలంచిన వాడై తాను చెప్పబోయేది భగవద్ విషయం కావడం చేత భగవంతునికి సంబంధించిన కథే కావడం చేత ప్రహృష్ట బాగా ఆనందపడుతూ చెప్పాడు. వాక్యమబ్రవీత్ వాక్యాన్ని ఇలా చెప్తున్నాడు.